శనార్థులు నేను వచ్చినా కాబట్టి వార్తలు చెప్పాలి కాబట్టి మీరు హెడ్లైన్స్ చూడాలి కాబట్టి మా వాళ్ళు వేసుకోవాలి వాళ్ళు వేసుకుంటారట మీరు చూసేయర్రి ఒడిచిన ఖైరతాబాద్ లడ్డు పంకం లైన్లు గట్టి పట్టుకుపోయిన జనం తాకట్లు పెడుతున్న ఆధార్ కారెటి ఆగిపోతట్టున్న సర్కారు పథకాలు వాటాలు అమ్ముకుంటున్న మోడీ సర్కారు ప్రైవేటోళ్లకు సర్కారు కిరీటాలు పైసలు కడతారా జైల్లో కూర్చుంటారా పొగరాయుళ్లకు కేంద్రం వల్ల బంపర్ ఆఫర్ దసరా ఎప్పుడొస్తుందో ఏం కథో ఇంకా వస్తలేదు ఏందనుకుంటుర్రా గదే దసరాకెళ్ళి మన కేసీఆర్ సారు డబుల్ బెడ్రూమ్లు పింఛన్లు అవి ఇవి ఇస్తా అన్నాడు కదా అందుకే మా మల్లన్న నేను మంగ్లీ అవిటిని తీసుకునేందుకు రెడీగా ఉన్నాం ఆధార్ కార్డులు కూడా దగ్గర పెట్టుకున్నాం మరి ఏమైతుందో ఏం కథో జల్దిన తెల్లాడతలేదు పొద్దుగూక్తలేదు ఏమైతుందేమో ఈ అవ కథకిన వారెత్తు గింత అన్నాలా ఉంటాదులా ముచ్చట లచ్చిందేవత ఇంటి ముంగడికి వస్తే తలుపు మూసినట్టే చేస్తున్నాయి ఈ ఆధార్ కార్డులైతే అన్నిటికీ ఆధారే ఆధారం అవిటితోనే సర్కార్ పథకాలు అమలు చేస్తామని మన సర్కార్ వాళ్ళు అనుకున్నారు కదా ఎవరెవరికి ఆధార్ కార్డులు ఉన్నాయో లెక్క చూడమని కేసీఆర్ సార్ కూడా బాగానే ఒక రోజు సర్వే చేపించిండు గా సర్వేలో రాసుకొచ్చిన లెక్కలన్నీ కంప్యూటర్లలో ఎక్కించుడు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో చూసి ఎంపిక చేసుడు అన్ని అయిపోయినట్టే అనుకున్నారు అంతా డబుల్ బెడ్రూమ్లు 3 ఎకరాల పొలము పింఛన్లు కళ్యాణ లక్ష్మి పథకము ఇట్లా అన్ని వచ్చినట్టే అనుకున్నారు కానీ సర్వేలో ఏం తేలిందో ఎరికేనా తెలంగాణలో ఇంకా పావుల మందం పబ్లిక్ ఆధార్ కార్డులే లేవని తేలిందట ఏం తక్కువ 80 లక్షల మందికి ఆధార్ కార్డులు అనేటి ఎట్లుంటాయో కూడా ఎరకలేదట ఇక చూడుండ్రి ముచ్చట ఎట్లున్నదో ఓ దిక్కు దసరా పండుగ ఎన్నడొస్తుందో తెలంగాణ పబ్లిక్ మీద పథకాల వాన ఎన్నడు కురిపిస్తారా అని కేసీఆర్ సార్ ఎదురు చూస్తుంటే కారట్ల కథకి ఇట్లా అడ్డం తిరిగింది నోటికాడి బుక్క గుంజినట్టే అవుతుంది అనుకో రాదుండ్రి ముచ్చట మరిగా పింఛన్ల ముచ్చట ఎట్లయితుందో తెలుస్తలేదు ఇది వరకు ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ చేసి ఇస్తారా లేకుంటే అవిటికి కూడా కొత్త కార్డులు వచ్చేదాకా ఆగమంటారా తెలియదు ఇక కేంద్ర సర్కార్ వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఎన్నడు ఇవ్వాలి మన తాన సర్కార్ పథకాలు ఎన్నడు అమలు కావాలి ఇదంతా అయ్యే పనేనా అని అనుమానం పడుతున్నారట పబ్లిక్ కానీ అసొంటి అనుమానాలు ఏం పెట్టుకోకుండ్రి కేసీఆర్ సార్ ఆ పని కూడా బిరానే పూర్తి చేసి అన్ని సర్కార్ పథకాలు అమలు చేస్తాడు కానీ చూస్తుంటే కొత్త పథకాలు ఎట్లయినా ఇంకొన్ని దినాలు వాయిదా పడేటట్టే కొడుతున్నాయి అమ్మయ్యా మొత్తానికి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది గదే మోడీ సార్ గురించి సారు మన దేశాన్ని ఎట్ల మీద పట్టుకపోతాడు ఇచ్చిన మాట ఎట్లా నెరవేరుస్తాడు అని ఇన్ని దినాలు మస్తు అనుమానం పడ్డా కానీ ఆ అనుమానాలన్నీ ఇయ్యాల్టితో పోయినట్టే ఎట్లా చేస్తాడో కూడా ఎరకైంది మీకు కూడా ఎరక కావాలి కాబట్టి గిజ్జూడాలి ఇక ఆగది మన భారతదేశం అభివృద్ధిలో ఆగే ముచ్చట్నే లేదిగా దూసుకపోతుంది అనుకోరాదుర్రీ ఎందుకంటే కేంద్రములున్న మోడీ సర్కారు ప్రైవేటు కంపెనీల సహకారంతోని దేశ అభివృద్ధికి బంగారి బాటలు వర్చేందుకు సిద్ధమైతుంది కాబట్టి ఇదివరదాకా కేంద్ర సర్కారు చెప్పు చేతులలో నడుస్తున్న గ్యాస్ ఆయిల్ బొగ్గు కరెంటు కంపెనీలల్లా ప్రైవేటు కంపెనీలకు భాగం వంచబోతున్నారట కోల్ ఇండియా ఓఎన్జీసీ ఎన్హెచ్పిసి ఎన్టీపీసీ ఎన్ఎండిసి కంపెనీలల్లా పెట్టుబడి పెట్టుమని ప్రైవేటోళ్లకు గేట్లు తెరుస్తున్నారట ఇట్లా చేస్తే కేంద్ర సర్కారు ఖజానాల ఇప్పటికిప్పుడే 50,000 కోట్లు వచ్చి చేరుతున్నాయట ఇక ఆ పైకంతోని దేశాన్ని డెవలప్ చేస్తారనుకోరాదుర్రీ ఎట్లున్నది ముచ్చట తలే అమ్మి చెప్పులు కొనే ఎవ్వరం లెక్క అనిపిస్తలేదు సర్కారు కంపెనీలను ప్రైవేటు పరం చెయ్యొద్దు వాళ్ళ చేట్లల్లా పబ్లిక్ బతుకులను తాకట్టు పెట్టొద్దనే కదా ఎన్నికలు పెట్టుకొని సర్కారును నిలబెట్టేది ఇగిట్లా ప్రైవేటు కంపెనీలకు భాగం వంచితే ఏందన్నట్టు పబ్లిక్ అక్కడికొచ్చే కరెంటు గ్యాస్ ఆయిల్ ఇట్లా అన్నిటి రేట్లు ఆళ్ళ చెప్పు చేతులలోనే ఉంటాయి కదా ఇదేమన్నా కొత్త ముచ్చట్నా ఇదివరకు ఎరుకున్నదేనాయే సరే ఇప్పుడు వాటాలు అమ్ముతున్నారు సొమ్ము చేసుకుంటున్నారు బాగానే ఉంది కానీ రేపు వాళ్ళ వాట మీద వాళ్ళకే కదా పూర్తి అధికారాలు ఉండేటి అంటే వాళ్ళు ఆడమన్నట్టే సర్కార్ ఆడవలసి వస్తుంది వాళ్ళు పబ్లిక్ కు సబ్సిడీలు ఇయ్యమంటే ఇయ్యాలే లేకుంటే మూసుకొని వాళ్ళు చెప్పినట్టే వినాలే అంతే కదా అని ప్రతిపక్ష పార్టీలు ఎర్రజెండా పార్టీలోలు లొల్లి చేస్తున్నారు మోడీ సర్కారు కార్పొరేట్ కంపెనీల రుణం తీర్చుకునేందుకే ఇట్లా చేస్తున్నది వాళ్ళకు దేశాన్ని దోషపెడతందుకే ఇసుంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు ఈ నిర్ణయాన్ని వెంటనే వాపస్ తీసుకోకపోతే ఏడికైతే ఆడికే చూసుకుందామని కూడా అంటున్నారు చూడాలిగా కేంద్రములున్న పువ్వు గుర్తు సర్కారోళ్ళు పబ్లిక్ ఆస్తులను ప్రైవేటు పరం చేసే కార్యాన్ని ఆపుతారా లేకుంటే విజయవంతంగా పూర్తి చేస్తారా అన్న ముచ్చట పాలు ఆరోగ్యానికి చాలా మంచివి పాలు తాగితే బలం వస్తుంది రంగు కూడా మంచిగా తేల్తారు
అవును, మీరు పాలు తాగుతారు కదా, బర్రె పాలా పాకెట్ పాలా? బర్రె పాలే ఆరోగ్యానికి మస్తు మంచిది. అయినా ఊళ్ళలో చాలా మంది తాగేటి అవ్వేనాయే. సరే గాని రోజు పొద్దుగాల పాలు పట్టేటోళ్ళు జర్రంతా వార్త జాగ్రత్తగా చూడుర్రి. చూసి పాలు కొంచెం జాగ్రత్తగా తాగుర్రి. పాలల్లో ఉండే విటమిన్లు ఇక ఎండ్లా దొరికాయని చెప్తుండే అప్పట్ల సార్లు. కానీ ఇప్పుడు పాలల్లో ఉండే విషం మూలికలు ఏ తిండిలో కూడా దొరకాయి, గట్ల తయారైంది. పొద్దుగాల లేచిన సంది పొద్దుమీకి నిద్రపోయేదాకా నలుగురున్న ఇంట్లో 2 లీటర్ల పాలు ఒడుస్తున్నాయి. బుడ్డపోర ఏడిచినా పాలే, నవ్వినా పాలే, తుమ్మినా పాలే, పెద్దోళ్ళ కాళ్ళు గుంజినా షాయనేనా, అరగకపోయినా పెరిగే, అరిగినా పాలే, మొత్తం పాలు పాలు పాలు. హైదరాబాద్లోనైతే లెస్స ఇదే. కానీ పాలు అప్పట్లెక్క వస్తున్నాయా అని ఎప్పుడన్నా చూసిండ్రా? మీరెందుకు చూస్తారు? తెల్లగుంటే సరిపాయ, గిలాస నిండా పోసుకొని తాగాలి గంతే. కానీ పాలల్లో విషం కలుస్తున్నదల్లా. ఎట్లా అంటే 2 లీటర్లు పాలిచ్చే బర్రె ఇంకో లీటర్ ఎక్కువ ఇవ్వాలని ఏం చేస్తున్నారంటే యాక్సిటోసిన్ అని ఒక సూది వేస్తున్నారు బర్రెకు. ఇక ఆ ఇంజెక్షన్ ఇచ్చినాక బర్రె పాలు ఎక్కువిస్తుంది అన్నట్టు. ఎక్కువ మంది ఇగో ఇదే పని చేస్తున్నారట. ఇక బర్రిచ్చే పాలు మొత్తం విషం కలిసిపోయి వస్తున్నాయట. హైదరాబాద్ పాత బస్తీలా ఈ యాక్సిటోసిన్ అనే విషం మందు డబ్బాలు బొచ్చెడు దొరికినాయి నిన్న. ఇవన్నీ హైదరాబాద్లో ఎవరెవరికి కావాలనో వాళ్ళకి అమ్ముతున్నారట. ఈ ఒక్క సూది కొడితే 1-2 లీటర్ల పాలు ఎక్కువిస్తుందట బర్రె, ఆవు. ఇవే మన ఇండ్లలోకి వచ్చి పోసిపోతున్నారు. ఈ పాలు కూడా పోరగాలు తాగేనంటే 60 ఏళ్ళు బతికేటోడు 20 ఏళ్ళకే గుట్టుకుమంటాడు గ్యారంటీ అంటున్నారు చదువుకున్నోళ్ళు. పైసల కోసం బర్ల పానం ఖరాబు చేస్తున్నారు బట్టెవాయిగాళ్ళు, మనుషుల పానాలు కూడా ఖరాబు చేస్తున్నారు. ఇదివరకు ఒక పారి ఇట్లనే అయింది, యాదుకుందా? ముకుంద పాలని ఒక డైరీ ఉంటుంది, ముకుంద. వాళ్ళ పాలల్లో యూరియా మందు కలిపిర్రు అప్పట్లా. చేన్లల్లో పురుగులు గిరుగులు చచ్చిపోయే తందుకు మనం జల్లమా, అగో గది అన్నట్టు. సేమ్ అసొంటిదే అనుకోరాదు ఇది కూడా. మరి ఆ పాలు తాగి మీ పొరగాళ్ళ పానం ఆగం చేసుకుంటారా, లేకపోతే ఈ లత్కోర దందా చేసేటోళ్ళ భర్తం పట్టాలని అంటారా? మీరే చెప్పాలిగా, మీరే చూసుకోవాలి. ఇప్పుడు ఒక హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. ఆ హీరోయిన్ ఎవరంటే శ్వేతా బసు ప్రసాద్. తెలుసు కదా, పాపం ఆమె పేరు ఈ నడుమ బాగా వినిపిస్తుంది. గందుకే ఆమె గురించి ఒక వార్త పట్టుకొచ్చిన అందరు చూడాలి. హరిహర బ్రహ్మాదులు చేయలేని పని, 30 కోట్ల మంది దేవుళ్ళకి శాతగాని పని తెలంగాణ పోలీసోళ్ళు, తెలుగు సినిమాలోళ్ళు, టీవీ ఛానళ్ళోళ్ళు ఐకమత్యంతో సాధించిండ్రు. వీళ్ళకు ఆస్కార్, శాంతి నోబెల్ బహుమతులు ఇచ్చినా తక్కువనే అయ్యేటట్టున్నది. మరి వీళ్ళు సాధించిన ఘనత ఏందో ఒక్కపారి చెప్తేనుండ్రి. శ్వేతా బస్ అని సినిమా పిల్లు ఉండే కదా, ఆమె జీవితాన్ని చీకట్ల పడేసే ఘనకార్యం వీళ్ళు సాధించింది. ముందుగాల మన పోలీసు వాళ్ళ కీర్తి గురించి పొగుడుకుందాం. ఎవరినన్నా అరెస్టు చేసి బేడీలేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రంటే వాడు లఫంగానన్నా అయి ఉండాలి, లేకపోతే దొంగ పని అన్నా చేసి ఉండాలి, దేశద్రోహన్న కావాలి, ఏదో నేరం చేయాలి. కానీ ఇవేం లేవు. శ్వేతా బస్ అనే యాక్టర్ను పట్టుకొచ్చి రెస్క్యూ హోమ్లో పడేసారు. ఎందుకట అంటే ఆమె వ్యభిచారం చేసిందట. అందుకే ఈ పని చేసినాం అంటున్నారు. వెరీ గుడ్. మరి వ్యభిచారం చేస్తే ఎవరితో చేసింది చెప్పాలి కదా, ఆ విటుడెవడో చూపెట్టాలి కదా. కానీ ఆడ ఎవ్వరు దొరకలేదట. కానీ ఈమె వ్యభిచారనే అంటున్నారు పోలీసు వాళ్ళు. సరే, ఓ మహానుభావుని కాపాడేటందుకు పోలీసు వాళ్ళు విటునేశంలో పోయి పట్టుకున్నారు అనుకుందాం. ఇట్లా విటుల వేషంలో పోయి ఒంటరుగున్న అమ్మాయిని ప్రలోభ పెట్టి ఆమె మానాన్ని దోసుకునే ప్రయత్నం చేసిన పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. మరి ఏదా కేసు? లేదు, అట్లా చేయలే అంటారా? ఇదివరకు ఈమె మస్తు చేసిందంటారా? ఏది మరి ఆధారం? ఇటువంటి బట్టేబాజ్ పనులు చేసుట్లా మన పోలీసు వాళ్ళే కాదు, మన తెలుగు సినిమా పీపాసులు కూడా చాలా మంది తయారైనరు. ఇన్ని రోజులు ఆమెకు ఏషం ఇయ్యక రోడ్ల మీద పడేదాకా చూసిన లఫు టేషగాళ్ళంతా ఇవాళ శ్వేతాబస్ రెస్క్యూ హోమ్లో జిక్కి లెక్కలేని నింద మోస్తుంటే మన సినిమా సన్నాసులకు ఈమె మీద ఇప్పుడు వచ్చిన పాపులారిటీ ఎక్కడికొచ్చింది. మేమున్నామమ్మా, సినిమాలో అవకాశం ఇస్తామమ్మా అని ముంగటికొస్తున్నారట. ఈ ఇచ్చుడేదో ముందుగానే ఇస్తే ఈ పిల్ల జీవితం ఆగం కాకపోవు కదా. ఇది సినిమాల సంగతి. ఇక టీవీలు, పేపరోళ్ళు శ్వేతాబస్ చేసిన పనికి ఈ భూమండలం అంతా తలదించుకున్నంత రెచ్చిపోయి వార్తలు రాసి పడేస్తారు. ఈ మొక్కతే ఉన్నది. ఎంతమంది యాక్టర్లు లేరు, ఎంతమంది పొలిటీషియన్లు లేరు, ఎంతమంది టీవీలు, పేపర్ ఆర్టిస్టులు లేరు. ఆ పిల్ల ఇజ్జత్ దీశకాడికి తీసి ఇలా సోషల్ నెట్వర్క్ల జనం పోలీసు వాళ్ళను, మీడియా వాళ్ళను, సినిమా వాళ్ళని దిట్టంగానే సిగ్గొచ్చినది. అందరు అన్యాయకాలే ఉంటారు. అప్పుడప్పుడు అన్యాయాన్ని ప్రశ్నించేటోళ్ళు కూడా ఉంటారు. ఈ సినిమా వాళ్ళకి ఏమైనా సిగ్గు, శరం, లజ్జ ఉంటే శ్వేతా బస్ వల్ల తల్లి 4 రోజుల సంధి బిడ్డను కలిసేందుకు ఎదురు చూస్తున్నదట. తల్లి బిడ్డలను కలుపుండ్రి, తర్వాత చూపెడుదురు మీ సినిమాలలో ఆమెను. గాని ఎవరిదో పెన్లుంది పోవాలని కొలువుకు బంద్ పెట్టింది మా మంగ్లీ. పోయిందో పోలేదో ఈ సోయి తప్పిన మనిషి. చూద్దాము పారి. అగో, పెళ్లి కాడు ఉంటది అనుకుంటే ఈ పిల్ల గిడ పిచ్చికాయలు తినుకుంటా కూర్చున్నదేంది?
అయ్యో 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 జరండి నీళ్ళు తాగు మంగ్లీ నీళ్ళు తాగు గట్ల సరం పడ్డది పాడై. నీ కళ్ళు పడ్డాక సరం పడకపోతే ఏమైతుంది? నువ్వే తెలుసుకున్నట్టున్నావు కదా లక్ష్మి. అబ్బో బాగా నేర్కైంది పిల్లకు. అవు గాని పెళ్లి కోతాని సెలవు పెడతావు కదా, గాడ కూర్చొని ఏం చేస్తున్నావు? పెండ్లి లేదు గిన్లి లేదు అంటే నాతో అబద్ధం చెప్పి కొలువు బంద్ చేసినావు. ఏది పురాగా అయినవా నువ్వు? నీ కథ ఏమో గట్ల గరం అవుతున్నావేంది? నేనేమన్నా పిల్లకి ఇప్పుడు పెళ్లికి పోతా అన్నదానివి గాడ ఊకొని గొర్రెలు తినేటి అన్ని తింటుంటే అడిగినా ఏంది ముచ్చట అని. ఏముంటది ముచ్చట? ఏం గునుక్కుంటిచ్చినావు సెలవు? నా తిప్పలకొచ్చింది. ఏమైంది మంగ్లీ? ఇంకేం కావాలి? మంచిగా పెళ్లికి పోయి ధూమ్ ధామ్ చేద్దాం అనుకున్నా, అంతా గంగలా కలిసింది. ఎందుకు ఏమైంది? ఏది కావద్దో గదే అయ్యింది. నీ పిల్ల ఏది సక్క చెప్పుడు రాదా నీకు? ముక్కేడున్నదంటే ఊరంతా తిప్పి చూపెడతావు. ఏందో ఒక్క మాటలో చెప్పు. ఏమున్నది కథ? ఇంకా అర్థం కాలేదా? పెళ్లి క్యాన్సల్ అయింది. ఏంది పెళ్లి క్యాన్సిల్ అయిందా? ఎట్లా? మన కేసీఆర్ సార్ చేయబట్టుకే. ఏందేంది కేసీఆర్ సార్ చేయవట్ట? అవును. ఏందవును? కేసీఆర్ సార్ కు నువ్వు పోయిన పెళ్లికి లింక్ ఏంది అసలు? కేసీఆర్ సారు గిరిజన ఆడపిల్లల కోసం ఒక పథకం పెట్టిండు, ఎరికే కదా నీకు? అవును, కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండు. ఇక దాని కింద గిరిజన ఆడపిల్లలు ఎవరు పెళ్లి చేసుకున్నా గానీ వాళ్లకు 51,000 రూపాయలు కూడా ఇస్తా అన్నాడు. గందుకే నేను పోయిన పెళ్లి క్యాన్సల్ అయింది. ఇగో మంగ్లీ నా గిన షిర్రెత్తిందే అనుకో, ఆడు కచ్చి మరి మొట్టిస్తా. ఏమనుకుంటున్నావు? ఎందుకు మొట్టిస్తావు? కంజర్ కేరిచ్లే. లేకుంటే ఏంది? కళ్యాణ లక్ష్మి పథకం చేయబట్టి పెళ్లి చెడిపోడేంది మరి? కేసీఆర్ సార్ ఏమన్నాడు? ఈ దసరాకెళ్ళి కళ్యాణ లక్ష్మి పథకం అమల్లో పెడతానన్నాడు కదా. అవును చెప్పిండు సార్, చెప్పిండు కాబట్టి బరాబర్ చేస్తాడు కూడా కదా. కానీ గా పెళ్లి పిల్ల నాయనకు ఇదివరదాకా ఆ పథకము అమలు చేస్తారో లేదో అని అస్సలు నమ్మకమే లేకుండానట. మరి మొన్న మన కేసీఆర్ సారు మెదక్ మీటింగ్ లో జర గట్టిగానే చెప్పిండు కదా, బరాబర్ అమలు చేస్తా పథకం అని. గా చెప్పుడుతోటి లగ్గం క్యాన్సిల్ చేసిండ్రు, మళ్ళా దసరా తర్వాత పెట్టుకుంటారన్నట్టు. నీ పిల్ల క్యాన్సల్ అయింది అని ఇంతసేపు ఆగం పట్టిస్తువి, మళ్ళనైతే చేస్తారు కదా. ఆ దసరా వెళ్ళాకనే చేసుకుంటారట. ఆ పిల్లగాడు కూడా గదే మాట చెప్పిర్రు నాతోటి. మరి ఇంకేంది? కేసీఆర్ సార్ పథకం పెట్టింది కూడా జనం కోసమే కదా. కానీ మస్తు బాధేస్తుంది లక్ష్మి. ఎందుకు బాధ? ఏమన్నా పెళ్లి పెటాకులైందా? జర్ర కొన్ని దినాలు ముందరకు పోయింది గిట్లా గంతే. అది కాదు లక్ష్మి, పెళ్లి క్యాన్సిల్ వేగించుకోవడం కనీసం దానివి అన్నం కూడా పెట్టకుండా పంపిర్రు. నీ పిల్ల నీ తిండికే వచ్చిందా తిప్పలు? ఇంటికి పోయి తినిపో అయితే జల్దినా. నేను పెళ్లి కాడనే తింటా అని చెప్పి రుబాబ్గా నా కోసం అన్నం వండుకుర్రి, ఎదురు చూడకుర్రి అని చెప్పిన ఇంట్లో. ఇంకా మారినట్టే నా కడుపు. నీ తింగర బుచ్చి, గందుకేనా ఆకులు అలమలు తింటున్నావు? ఇంత కూడా ఓర్చుకో కదా దేనికి? చక్కగా అడికెళ్ళి ఆఫీస్ కాడికి రా, ఇద్దరం కలిసి మా ఇంటికి పోదాం, ఆన్నే తిందాం గాని. ఇదే ఆరిచు లక్ష్మి, అబ్బా దారిచు వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా, వినాయకుడు అంటే వినాయకుడే గదే. ఖైరతాబాద్ వినాయకుని గురించి చెప్తున్నా. ఎంత పెద్దగున్నాడు, నిమజ్జనానికి ఎంత మంది వచ్చిర్రు. అబ్బా చూస్తందుకు 2 కళ్ళు జాలేవంటే నమ్ముర్రి. మరి ఖైరతాబాద్ వినాయకుడు గంత పవర్ఫుల్, మరి వినాయకుడే గంత పవర్ఫుల్ అయితే ఆయన చేతులుండే లడ్డు ఇంకెంత పవర్ఫుల్ ఉండాలే. మరి ఆ లడ్డును ఏం చేసిండ్రు, ఎంతమందికి వంచిండ్రు, ఎవలెవలికి వంచిండ్రు, ఎవలెవలు తిన్నారు చూద్దాం నడురి. అందిందా మీ దాకా ఖైరతాబాద్ గణపతి లడ్డు? పురకు అందలే 5 టన్నుల లడ్డా ఎట్లా రాలే మీ దాకా? అరే మనిషి దపావు పెట్టుకున్నా 40,000 మందికి వస్తుంది, మీకే ఎందుకు దొరకలేదో నాకు అర్థం కాలే అని ఒకరినొకరు చూసి గుసగుస పెట్టుకుంటున్నారు లడ్డు కోసం పోయినోళ్ళు. గురువారం పొద్దుగాల సంధి వంచుతున్నామంటే జనం ఎగబడి రుక్కొచ్చిండ్రు అన్నట్టే పంచుడు సురువు చేసిండ్రు. ఆడోళ్ళు దిక్కు మగోళ్ళు ఇంకో దిక్కు లైన్లు వస్తే అబ్రే కాయిదాలలో పెట్టి పంచిండ్రు. దేవుని ప్రసాదమాయే. మళ్ళా 11 రోజులు నిత్యం పూజలు అందుకొని పవిత్రంగా అయినా లడ్డాయే. ఊకుంటుందా పానం? ఇంకా జరంతో దొరికితే బాగుండు అని ఒకరి మీద ఒకరు ఎగబడి అందుకొని చూసిండ్రు. ఇక లైన్లో వెనకబడ్డోళ్ళు మన దాకా వస్తాద్రో ఒకరికి అంజన కాడికి పెట్టవైతే అనుకుంటున్నారు. కొన్ని వేల మంది ఇలా లైన్ కట్టిండ్రు. దొరికిన వాళ్ళకి దొరికింది, దొరకని వాళ్ళకి మొత్తమే దొరకలే. సిగరెట్ తాగితే ఏమొస్తుంది? పొగొస్తుంది అని అంటారని నాకు తెలుసు. మీరు చెప్పేది బరాబరే కానీ పొగొస్తుంది, దాని తర్వాత క్యాన్సర్ కూడా వస్తుంది, పేగులు మాడిపోతాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి, దగ్గులేస్తే దమ్ములేస్తే జ్వరం వస్తుంది, లాస్ట్కి వస్తే మీ పని అయిపోతుంది. ఇవన్నీ మీకు తెలుసు అనుకోర్రి. అయినా తాగేటోళ్ళు తాగకుండా ఊకుంటుర్రా? ఊకోరు. అందుకే ఇప్పుడు సిగరెట్ మాన్పించేందుకు మన కేంద్రం ఒక ఐడియా వేసింది. ఇక ఐడియాతోని అందరూ సిగరెట్లకు బీడీలకు దూరంగా ఉండు ఖాయమని కూడా అంటుర్రు. మరి అదేందో చూద్దాం నడురి.
పొగరాయిళ్ళు ఇక ఎంత చెప్పినా మిమ్మల్ని సిగరెట్ మానిపించుడు కాదని తేలిపోయింది గాని తాగేటప్పుడన్నా జరంత వెనక ముందు చూసుకుంటా తాగుర్రి. ఎందుకంటే కేంద్రం వాళ్ళు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ఇప్పటికెళ్ళి పబ్లిక్ తిరిగే జాగల సిగరెట్ తాగితే 20,000 రూపాయల జరిమానా వేసి ఆలోచన చేస్తుందట సర్కారు. అందుకే ఎవ్వరు లేని జాగా చూసుకొని ఏ సందులకో షెట్లకో పోయి సిగరెట్ తాగి మీ కార్యాలు మొత్తం ఖరాబ్ చేసుకోండి. ఓష్ని పైసలు ఎట్లా సంపాదించాలి అని ఆలోచన వచ్చేదందుకే సిగరెట్ తాగుతున్నా. గన్ని పైసలు మాతానేడుంటాయి అంటారా? అట్లుంటారని తెలిసే ఇంకో ఏర్పాటు కూడా చేస్తున్నది మోడీ సర్కారు. జుర్మానా కట్టనోళ్లను స్పెషల్ గా జైలుకు పంపే ఏర్పాటు కూడా ఉన్నదట. ఇక అందులో సిగరెట్ తప్ప ఫుడ్ బెడ్ అన్ని ఫ్రీగానే దొరుకుతాయి. జుర్మానా కట్టుడా లేకుంటే జైలుకు పోవుడా అనే ఆప్షన్ కూడా మీకే ఇడిచిపెట్టింది. ఇక ఈ జుర్మానాలు చూసి సర్కారు సిగరెట్ తాగేటోళ్ళ మీదనే పగబట్టిందా అని గరం కాకుర్రి. ఇదంతా మీ మంచికేనట. ఇట్లా జుర్మానాలు వేసుకుంటా పోతే రాను రాను సిగరెట్ తాగేటోళ్ళు జల్దీనే బంద్ చేస్తారు. ఇక కొత్త వాళ్ళు కూడా అలవాటు చేసుకోరు. వాళ్ళ పానాలు కూడా కాపాడినట్టు అవుతామని అనుకుంటున్నారట సర్కారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఏదో సూపర్ గా ఉన్నది కానీ గా జుర్మాన్ ఏదో పబ్లిక్ లో సిగరెట్ తాగేటోళ్ళకి వేసే బదులు పబ్లిక్ లో అమ్మేటోళ్ళ మీద వేస్తే అయిపోవు కదా. వాళ్ళు అమ్మేదందుకు కూడా భయపడతారు. అది కాకుంటే చక్కగా సిగరెట్ల మీదనే నిషేధం పెడితే ఈ అమ్ముడు ఉండదు, కొనుడు ఉండదు, జనాల ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుడు ఉండదు. కానీ వాళ్ళు అట్లా చేయరు. వాళ్ళే జనాలకు సిగరెట్లు అమ్మిపిస్తారు, మానేయమని మళ్ళీ వాళ్ళే పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారు. ఆఖరికి జనాల ముంగట తాగితే జరిమానా వేస్తామని అట్లా కూడా పైసలు వసూలు చేస్తామంటారు. ఏందో ఇది ఏం సమజ్ కాకుంటున్నది. మీకు ముచ్చట తెలుసా? తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఒక బూచోడు వచ్చిండట. బూచోడు అంటే రామ్ గోపాల్ వర్మ తీసుకొచ్చిన కొత్త సినిమా అనుకునేరు. ఈ బూచోడు సినిమా బూచోడు కాదు, నిజం బూచోడు. ఆ బూచోడు వచ్చి అంత ఆగమాగం చేస్తుండట. చూద్దాం నడురి. ఈ సినిమాలో ఏందో ఎవ్వరికి సమజ్ గారు. ఇగో గీనే భూసమ్మ భూచోడు అనే కొత్త సినిమాకు డైరెక్టర్ అట. ఈయనకు మస్తు అన్యాయం జరుగుతుందట. అందరు కలిసి ఈయననే తొక్కి పడేస్తుర్రట. మరి అట్లెట్లా అవుతుందో అరుచుకుందాం. నువ్వు షురూ చేయవే. ఏంది నీ లొల్లి? నా పేరు రేవణ్ యాదవ్, బుచ్చమ్మ బుచ్చో డైరెక్టర్. ఈ సినిమా అన్ని రకాలుగా నా విజన్తో తీసిన సినిమా ఈ సినిమా. కానీ మా హీరో శివాజీ గారు తను చేశాను, తను చెప్పాను, తనది రాశాను అని చెప్పుకుంటున్నారు. అది రాంగ్ అండి. ఓష్ని ఇంటురా కథ. పాపం ఈయన కష్టపడి చిన్న మెదడుకు చిల్లులు పడంగా ఆలోచించి సినిమా తీస్తే హీరో శివాజీ అంతా నేనే చేసినా నేనే ఓడిసినా అని చెప్పుకుంటుండట. ఏడన్నా ఉంటదా గిట్లా? ఇదైతే తప్పే. అయినా శివాజీ ఇమాన్దార్ మనిషి అని పేరున్నదిగా, మరి గట్లెట్లా చేస్తుండు కావచ్చును. ఇది నా సినిమా బుచ్చమ్మ బుచ్చోడు. ప్రతి ఫ్రేమ్ నేను తీశాను, నాకు నచ్చినట్టు తీశాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను తీశాను. ఇంకొకరికి క్రెడిట్ తీసుకుంటే ఒప్పుకునేవాడిని కాదు నేను. అవునా? సరే యాదు, నువ్వు బాధపడకు. నీ చేతులు ఇప్పుడు చూస్తుంటే నువ్వే డైరెక్టర్ అని అర్థమవుతుంది. సరేనా? ఇగో ఇది నా ఆందోళన. కానీ ఈ లొల్లి గురించి సినిమాలోళ్ళు ఒక్కొక్కరు ఒక్కో తీర్లు అనుకుంటున్నారు. అసలు నిజంగా శివాజీ గట్లా వేస్తుండా, లేకుంటే హీరో డైరెక్టర్ చేతులు కలిపి కావాలనే ఈ నాటకానికి ఇట్లా రక్తి కట్టిస్తుర్రా ఏందని అనుమానాలు వస్తున్నాయట చాలా మందికి. ఎందుకంటే సినిమా నడుచుడు జనాల నోట్లే నానుడు ముఖ్యం కదా. మరి టాకీస్లలో ఈ సినిమా నడిచేదాకా లొల్లి కూడా గిట్లనే నడుస్తుందా? లేకుంటే ఎప్పట్లెక్కనే సినిమా పోయినాక మన యాదు కూడా చల్లబడతాడా చూడాలి. ఇక మరి అప్పటిదాకా బూచోడు శివాజీ అనుకోవాలి. పక్షులు మనకు రోజు అవుపిస్తూనే ఉంటాయి కదా. అంటే గీ టవర్లు గివర్లు చేయబట్టి ఈ నడుమ అవి తగ్గినాయి కానీ ఆకాశంలోనైతే తిరుగుతూనే ఉంటాయి. అవి మనకు మామూలే. కానీ ఒక పక్షి ఆకాశంలో చక్కర్లు కొడుతుంటే జనం ఇర్గవాడి చూస్తుర్రట. పరేషాన్ కూడా అవుతుర్రు. అంతేకాదు కథలుగా కూడా చెప్పుకుంటుర్రు. ఆ కథ ఏందో మనం కూడా చూద్దాం నడురి. ఈ పిట్టకు దెబ్బ తాకిందో లేకుంటే ఇప్పుడే గాల్లకెగర నేర్చుకుంటుందో గాని కిందనే తిరుగుతుంది కదా. ఏమైందో ఏం పాడో చూస్తే పెద్దగానే కానొస్తుంది. మరి ఎందుకు ఇట్లా చేస్తుందో ఏమో. అగో కింది దిక్కు వస్తుంది కదా, దిగుతుందో ఏమో. మరి ఊరెక్కువ చక్క వచ్చి గిన చేతులాలింది. వచ్చి ఏంది ఇట్లా గమ్మతే ఉంది ముచ్చట అనుకుంటున్నారా? అయితే ఇది నిజంగా పిట్ట కాదు, రోబోట్ పిట్టే. అంటే కరెంటు ఛార్జింగ్ తో ఎగిరే పిట్ట అన్నట్టు. ఇగో ఇప్పుడు చూడుండ్రిగా, రెక్కలు ముక్కు తోక అన్ని సేమ్ పిట్టలు ఊపినట్టే ఊపుతుంది. కానీ దీనికి కాళ్ళు అయితే పెట్టలే. బయటి దేశం వాళ్ళు ఇట్లా తయారు చేసిండ్రు అన్నట్టు. సేమ్ కాకులు గద్దలు ఎగిరినట్టే ఎగురుతలేదు. మరి ఇది ఎట్లా పైకి ఎగిరిందన్న ముచ్చట ఫస్ట్ కెళ్ళి చూడండి రూపారి. ముందుగా ఇట్లా చేతిలో పట్టుకొని మిషన్ తోని రెక్కలాడిస్తారు, వెనక చీర ఇట్లా గాల్లో ఎగిరేస్తారు అన్నట్టు. ఇక దాన్ని ఏడికి కావాలంటే ఆడికి రిమోట్ తోనే పంపొచ్చునట. సేమ్ రిమోట్ తో ఎగిరే బుడ్డ విమానాలు లెక్కనే అనుకోరాదుండ్రి. మరి వీటిని ఉచ్చిగానే పొద్దు ఒక తయారు చేస్తున్నారు అనుకునేరు. ఏం చేస్తారో ఎరికేనా? వీటికి కెమెరాలు పెట్టి పక్క పొంటున్న దేశాల
సైనిక సీక్రెట్లన్నీ తెలుసుకుంటారట. వాళ్ళు ఏడేడా తిరుగుతున్నారు, ఏమేం తయారు చేస్తున్నారన్న ముచ్చట్లన్నీ ఈ పిట్ట తిరుగుతున్న కొద్ది కానొస్తుంది అన్నట్టు. విమానాలు వస్తే అనుమానం వస్తుందని ఇటువంటి ఇకమతులు పడుతున్నారు అనుకో రాదుండ్రి. కానీ మన తాన కూడా ఇటువంటి పిట్టలు తయారు చేస్తే పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళ పని పట్టొచ్చు. అయితే ఈ వీటితోనే అవన్నిటికంటే పనికొచ్చే ఇంకో పని ఏంటంటే పొలాలు, పంట చేనులకు వేరే పిట్టలు వచ్చి పంటలను ఒలుసుక తినకుండా వీటిని కావలు పెట్టొచ్చు. అట్లా చేస్తే రైతులకు కూడా చేనంతా తిరిగే పని ఉండదు. ఇక ఒడిచిన ఖైరతాబాద్ లడ్డు పంపకం లైన్లు గట్టి పట్టుకపోయిన జనం. తాకట్లు పెడుతున్న ఆధార్ కారెటి, ఆగిపోతట్టున్న సర్కారు పథకాలు. వాటాలు అమ్ముకుంటున్న మోడీ సర్కారు, ప్రైవేట్ ఓళ్లకు సర్కారు కిరీటాలు. పైసలు కడతారా, జైల్లో కూర్చుంటారా? పొగరాయుళ్లకు కేంద్రం వల్ల బంపర్ ఆఫర్. గీ ఇయాల్టి ముచ్చట్లు మంచిగున్నాయిలే. సరే మరి రేపు గిట్లనే పట్టుకొస్తా. మరి రేపు పట్టుక రావాలంటే ఇవాళ నేను పోవాలి కదా. మరి నేను పోతున్నా, కానీ మీరు మాత్రం చూస్తూనే ఉండుర్రి V6.